సో చాలామంది గర్ల్స్ పీరియడ్స్ టైంలో పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో ఇది సివియారిటీ అనేది ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. సో మైల్డ్ పెయిన్ అనేది చాలామందికి వస్తుంది. సో దీనికి పెద్దగా ట్రీట్మెంట్ ఏది అవసరం లేదు. సో అలా పెయిన్ కిల్లర్స్ అలా ఆన్ అండ్ ఆఫ్ వాడుకున్నా మీకు ఎక్కువగా ప్రాబ్లం ఏం రాదు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అసలు మీకున్న కండిషన్ ఏదైనా సివియారిటీ ఇన్ కేస్ కొంతమంది సడన్గా ఎక్కువ పెయిన్ అది చెప్తూ ఉంటారు. సో డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి యుటరస్లో వాప్ అనేది ఉంటుంది. సో దీన్ని అడినోమయోసిస్ అంటారు. లేదా కొంతమంది గర్ల్స్కి ఏంటంటే ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు అంటారు. సో ఇటువంటి కండిషన్స్ ఏవైనా ఉన్నప్పుడు వీటిని మనం ఎర్లియెస్ట్గా డయాగ్నోసిస్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని మీకు పీరియడ్స్లో పెయిన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటే మిమ్మల్ని డాక్టర్ దగ్గర కంపల్సరీ కన్సల్ట్ అవ్వండి అంటుంటారు. ఎందుకంటే ఇటువంటి కండిషన్స్ ఏమైనా ఉండి మనం డయాగ్నోసిస్ చేసుకున్నట్లయితే సో వాటికి ట్రీట్మెంట్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో లేదా సివియర్గా ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ మీరు మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సపోజ్ ఇటువంటి కండిషన్స్ లైక్ ఈ అడినోమయోసిస్ కానీ ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉండి ఎండోమెట్రియోసిస్తో సఫర్ అవుతూ మీకు పెయిన్ వస్తుంటే మాత్రము మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ట్యాబ్లెట్స్ని మాత్రమే వాడాల్సి ఉంటుంది. సిజేరియన్ అయినా సరే నార్మల్ డెలివరీ అయినా సరే యూజువల్లీ భార్యాభర్తల్ని మేము 1.5 month అంటే 6 weeks దాకా కలవద్దని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ పార్ట్ ఆఫ్ పీరియడ్ని ప్యూర్పేరియం అంటారు. ఈ ప్యూర్పేరియంలో బాడీలో చాలా చేంజెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. అంటే గర్భంలో ఏవైతే తల్లికి చేంజెస్ అనేది వస్తాయో లైక్ యూట్రస్ పెద్దగా ఉండడము అండ్ డెలివరీ టైంలో విజనల్ ల్యాక్స్ అయిపోవడము సర్విక్స్ అనేది పెద్దగా అయిపోవడం జరుగుతుందో ఈ 6 week ఆఫ్ టైం మన బాడీ కరెక్షన్కి యూజ్ చేసుకుంటుంది. ఈ పర్టికులర్ దాన్ని ప్యూర్పేరియం అనేది అంటారనమాట. ఈ ప్యూర్పేరియంలో మేము ఎందుకు కలగకూడదు అని చెప్తామంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఇంకా సిజేరియన్ స్కార్ హీల్ అయి ఉండదు. వెజనల్ డెలివరీలో ఎపిసోడ్ని చూస్తే హీల్ అయి ఉండదు. ఏమైనా వెజనల్ డిశ్చార్జెస్ వచ్చినా సరే ఈ ప్యూర్పేరియంలో సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుందన్నమాట. దాని మూలంగా ఈ 6 weeks కలవద్దని చెప్పడం అనేది జరుగుతుంది. జనరల్లీ ఈ 6 weeksలో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే కంప్లీట్లీ బ్లీడింగ్ అంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అనేది వస్తుంది. అది కంప్లీట్లీ ఆగిపోవాలి కలిసే ముందు. సెకండ్ థింగ్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది 6 weeks తర్వాత మీరు కలవాలని ప్రయత్నించినప్పటికీ కొంతమంది లేడీస్లో వెజనల్ డ్రైనెస్ అనేది కామన్గా చూస్తాము. ఎందుకంటే డ్యూరింగ్ దిస్ పీరియడ్ బాడీలో వాళ్ళకి హార్మోన్స్ అనేది ప్రొడక్షన్ ఉండదు. వాళ్ళు ఫీడ్ చేస్తుంటారు కాబట్టి ఈ ఫీడింగ్ టైంలో వెజనల్ డ్రైనెస్ అనేది ప్రతి కామన్. అట్లాంటి కండిషన్స్లో లూబ్రికెంట్స్ అనేది యూజ్ చేసుకోవడం మంచిది. జనరల్గా ఏమంటారు అంటే డెవలప్మెంట్ గర్ల్స్లో 13 సంవత్సరాల కల్లా అవ్వాలి, లేదు దానికంటే లేట్ అవుతుంది అంటే డిలేడ్ ప్యూబర్టీ అంటాం. అదే విధంగా మొదటి పీరియడ్ లేదా నెలసరి 16 ఏళ్ళకి కూడా ఇంకా స్టార్ట్ కాలేదు, దాని తర్వాత స్టార్ట్ అవుతుంది అంటే కూడా డిలేడ్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు జనరల్ ఫినామినన్ అయితే మనం చూసేది లేట్గా కంటే తొందరగా అవుతున్నారు ఎక్కువగా. అంటే ఇంతకుముందు ఒక 11 years 12 yearsకి పెద్ద మనిషి అయ్యే గర్ల్స్ ఈ కాలంలో 8 years 9 yearsలో కూడా చాలా ఎర్లీ చిన్న వయసుల్లో కూడా పీరియడ్స్ అనేవి వాళ్ళకి స్టార్ట్ అయిపోతున్నాయి. దీనికి మెయిన్ కారణం అధిక బరువు, జంక్ ఫుడ్, వీటన్నిటి వల్ల అధిక బరువు, ఒబేసిటీ వల్ల చాలా అర్లీగా పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి. సెకండ్ మేజర్ రీజన్ ఏంటంటే ఎక్కువ ప్లాస్టిక్స్ ఎన్వైరన్మెంట్ లో ఉండడం వల్ల కూడా ఇది జరుగుతుంది. వీళ్ళకి కూడా ప్యూబర్టీ లేట్ గా స్టార్ట్ అవుతుంది. వీళ్ళలో ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పలేం, కానీ రావడంలో కొంచెం కష్టం ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇలా మనం మాట్లాడుతూ పోతే మల్టిపుల్ ఈవెన్ క్రానిక్ ఇల్నెసెస్, డయాబెటిస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓ ప్రాబ్లమ్, సో ఇట్లా వేరే వేరే కండిషన్స్ వల్ల కూడా నెలసరి స్టార్ట్ అయ్యే టైం కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు కరెక్ట్గా రావట్లేదన్న వెంటనే వాట్ షుడ్ ఎనీబడి డూ? ఎస్పెషలీ పీరియడ్ స్టార్ట్ అవ్వడం లేట్ అయిన వాళ్ళు అర్లీగానే మీరు ఒక సింపుల్ గైనకాలజిస్ట్తో ఒక కన్సల్టేషన్ అయ్యి చెకప్ చేయించుకోండి. వాళ్ళు ఏం చూస్తారు? స్కాన్ చూస్తారు, మీ గర్భసంచి కరెక్ట్గా డెవలప్ అవుతుందా లేదా, మీ అండాశయాలు ఎలా ఉన్నాయి, వాటిలో ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి, మీ హార్మోన్ లెవెల్స్ చెక్ చేస్తారు, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, FSH, LH. సో ఇటువంటి సింపుల్ బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్తో మీకు ఒక రీఅష్యూరెన్స్ ప్రొవైడ్ చేయగలరు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మనం ఏదైతే IVFకి వెళ్ళిన ఒక ఫిమేల్, సో అందులో మనము 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అనేవి కలెక్ట్ చేస్తాం. సో ఏ రోజైతే మనం ఎగ్స్ కలెక్ట్ చేస్తామో ఆ రోజు హస్బెండ్
యొక్క సిమెన్ శాంపుల్లోని స్పర్మ్స్ అనేవి మనం సెపరేట్ చేసి ఇక్సీ ఆర్ ఐవిఎఫ్ అనేది చేసి ఎంబ్రియోస్ని మనం 5 days ఇంక్యుబేటర్లో కల్చర్కి ముందుకు తీసుకెళ్తాం. సో డే 5న మనకి ఎంబ్రియో యొక్క స్టేటస్ అనేది క్లారిటీ వస్తుంది. సో దీనికి ప్రికాషన్స్ ఏమన్నా ఉంటాయా, జాగ్రత్తలు ఏమన్నా ఉంటాయా అంటే డెఫినెట్గా మేజర్గా మీరు మార్పులు ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్గా మీ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ మీరు కరెక్ట్గా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏమన్నా ఫర్దర్గా ప్రీ మెడికేషన్స్ మీద ఉన్నా, లేదా డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ మెడికేషన్ మీద ఉన్నా కూడా అవి కంటిన్యూ చేయాలి. బెడ్ రెస్ట్లో ఉండాలి. సో వర్క్ అనేది అవాయిడ్ చేయాలి, కంప్లీట్ రెస్ట్లోనే ఉండాలి అని అనుకుంటారు. బట్ అది పూర్తిగా ఒక మిత్ మాత్రమే. సో బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. రొటీన్ వర్క్స్ అది చేసుకుని మీ వర్క్స్ని కూడా మీరు కంప్లీట్ చేసుకుని, ఒకవేళ జాబ్ చేస్తున్నా జాబ్ని ఏమీ డిస్కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. వర్క్స్ని కంటిన్యూ చేసుకుంటూ మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుని సో అదే రోజు మళ్ళీ మీరు మీ యొక్క వర్క్స్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కేవలం ఒక 15 minutes ప్రొసీజర్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి, నీడిల్స్ ఉంటాయి, ప్రిక్స్ ఉంటాయి. సో ఈ టెన్షన్ కోసమే సగం మంది ట్రీట్మెంట్ అసలు మొదలు పెట్టుకోరు. బికాజ్ ఆబ్వియస్లీ కొద్దిగా సెన్సిటివ్. ఇన్ని నీడిల్స్ అంటే ఫీమేల్ స్ట్రెస్లో ఉంటారు, పెయిన్గా ఫీల్ అవుతారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ వల్ల, ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ మనం తీసుకోవటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ రియల్గానే ఉంటుందా, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ ద పెయిన్ కాజ్డ్ బై ద ఇంజెక్షన్? దీని గురించి మాట్లాడతాం. ఓకే, సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మెయిన్గా మనం యూజ్ చేసేవి హార్మోన్ ఇంజెక్షన్స్. మ్యాక్సిమం కాస్ట్ కానీ ఆర్ ద మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కానీ ఇట్ ఇన్వాల్వ్స్ ఇంజెక్షన్స్ అనమాట. సో బట్ దీస్ ఇంజెక్షన్స్ ఆర్ ఆల్ సబ్క్యూటేనియస్. పొట్టకి తీసుకునే చాలా సన్న నీడిల్తో ఆల్మోస్ట్ జస్ట్ 0.5 to 1 centimeter అంతే లెంత్ ఉంటుంది అండ్ వెరీ వెరీ థిన్ నీడిల్ అనమాట. సో మనం స్కిన్ని లిఫ్ట్ చేసి డీప్గా ప్రిక్ చేసి ఇచ్చేయటమే. ఆల్మోస్ట్ ఒక దోమ కుట్టినట్టుగానే అనిపిస్తుంది అనమాట. సో పెయిన్ అయితే డెఫినెట్లీ ఉండదు ఎక్కువ. కాకపోతే కంటిన్యూస్గా ఒక 10 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఇంజెక్షన్ సైట్ వల్ల అంటే ఐదర్ రైట్ సైడ్ ఆఫ్ ది అబ్డామిన్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది అబ్డామిన్ ఇస్తూ ఉంటారు ఆల్టర్నేట్ డేస్. సో ఇలా కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల వాళ్ళకు ఇంజెక్షన్ సైట్లో ఇరిటేషన్ రావటము, చిన్నగా లోకల్ పెయిన్ ఆర్ రెడ్నెస్ రావటము, అక్కడ నల్లగా మచ్చలు ఫామ్ కావటము, ఇలాంటివి ఉండొచ్చు.